నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. పటాన్చెరువు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి గ్రామ పెద్దల జాతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణ మాస అమ్మవారి బండ్ల బోనాల జాతరను అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు మరియు గ్రామ యువత ప్రజల సమక్షంలో నిర్వహించారు. ఈ అమ్మవారి బోనాల జాతరకు ముఖ్య అతిథిగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్చెరు సిఐ వినాయక రెడ్డి వివిధ నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు తీసుకుని గ్రామ ప్రజలకు శ్రావణ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు హరిప్రసాద్, మణిరాజు తదితరులు పాల్గొన్నారు. రుద్రారం గ్రామంలో బండ్ల బోనాల సందర్భంగా అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్న గారు మరియు మన స్థానిక సిఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా
వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించినందుకు, అదేవిధంగా మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సిఏ చైర్మన్, మా తాజా మాజీ గ్రామ పంచాయతీ పాలకవర్గము మరియు యువజన సంఘాలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పద్మశాలి సంఘం వారు, ప్రతి ఒక్కరు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోతురాజుల విన్యాసంతో మన బండ్ల బోనాలు, అదేవిధంగా మన బోనాలు కూడా తీయడం జరిగింది. గత సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో శ్రావణ మాసంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. బండ్ల బోనాలు అనేది ఇప్పుడు తరతరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ వస్తుంది. అదే కార్యక్రమాన్ని ముందు కూడా బాగా జరగాలని చెప్పి ఆ భగవంతుని దుర్గమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లిని కోరుకుంటూ గ్రామం సస్యశ్యామలంగా ఉండాలి, మన తెలంగాణ, మన దేశం కూడా అంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో చాలా రకరకాల పోతురాజు విన్యాసాలు మరియు యాడ్ బ్యాండ్ సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వారికి కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరొకసారి కూడా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, మాజీ పాలవర్గం, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మన గుడి చైర్మన్లు, గుడి డైరెక్టర్లు, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, మన ఈఏ చైర్మన్ మరియు గ్రామ ప్రజలు, పెద్దలు అందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.